ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన వారలారా, బాగున్నారా? మరి ఈ దినం కూడా చూసే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. ఎంతోమంది మట్టికి మన్నైపోయారు, పడక మీదనే ఈ భూమిని విడిచిపెట్టారు. ఎంతోమంది పాప ఊపిలో చిక్కుకొని పోయి పతనావస్థలో ఉన్నారు. ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం. ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి. దేవుడు మనల్ని భద్రంగా కాపాడినాడు. దేవా నీకు స్తోత్రమయ్యా అని చెప్పడం తప్పేం లేదు. ఈ ఉదయాన్నే ఈ వాక్యం వినే భాగ్యం ఇచ్చినావయ్యా, నీకు స్తోత్రమయ్యా, నా గొంతులో ఊపిరించినావు, నీకు స్తోత్రం అని చెప్పట్లో తప్పలేదు. రండి, ఈ సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ మధ్య కొంచెం ఇలా లైవ్లో చెప్పకపోవడానికి కారణం కొంత అనారోగ్యం అనుకోండి, కొంత బయట పరిచర్యలు అట్లా ఇట్లా ఉండటం కారణాన్ని బట్టి ఈ మధ్యకి రాలేకపోయాను. రండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. నువ్వు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. ప్రియమైన సహోదరులారా, మనం ప్రభువులో ఉన్నప్పుడు, ప్రభువులోనికి వచ్చినప్పుడు, ప్రభు ద్వారా మేలు పొంది బయటికి వెళ్ళినప్పుడు, అన్ని సమయాల్లో మందిరానికి వచ్చినప్పుడు, మందిరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు దేవుడు భౌతిక సంబంధమైన దీవెనలతో నింపుతాడు. అలాగే ఆత్మ సంబంధమైన దీవెనలతో కూడా నింపుతాడు. దేవుని దీవెన ప్రాముఖ్యమైనది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీవెనలు లేకుండా ఏం లేదు. దేవుడు తన ప్రజలను దీవిస్తాడు. దీవించడం అంటే దీర్ఘాయుష్మాన్ భవ అన, అది కూడా ఒక అర్థాన్ని ఇచ్చే విషయం అయినప్పటికీ కూడా, అంటే ఈ భూమి మీద చక్కగా నెమ్మదిగా మనం జీవించడం దేవుని దీవెన అని చెప్పాలి. మనకు కావలసినటువంటి వనరులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే భౌతిక సంబంధమైన దీవెన కూడా ఉంది, ఆత్మ సంబంధమైన దీవెన కూడా ఉంది. దీనికి నేను కొంత క్లారిటీ మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. భౌతిక సంబంధమైన దీవెన అంటే కావలసినటువంటి వనరులన్నీ కూడా మనకి ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, కొంత భూములు, ఆస్తులు, పశు సంపద, ఇవన్నీ భౌతికమైన దీవెన కిందికి వస్తాయి. ఆదికాండము 24వ అధ్యాయము ఈ మాట చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం భౌతిక సంబంధమైన దీవెన గురించి మాట్లాడుతున్నాను. అబ్రహాము దేవునిలోనికి వచ్చాడు. దేవుడు అతన్ని అన్ని విషయాల్లో దీవించాడు. 24వ అధ్యాయం 34వ వచనం, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. అర్థమైందా? అంటే ఇది దేవుని దీవెన, ఇది భౌతిక సంబంధమైన దీవెన అని మనం చెప్పొచ్చు. అబ్రహాం గారికి దేవుడు కావలసినన్ని కూడా ఇచ్చాడు. ఒకవేళ ప్రభు ఈ భూమి మీద నీకు కూడా అన్ని ఇవ్వాలి అంటే ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఇవ్వద్దు అన్న షరతులు అయితే లేవు. కానీ ఒకవేళ ప్రభు చిత్తమైతే నీ పిల్లలకు, నీకు కూడా అబ్రహాముకి ఇచ్చిన భౌతిక సంబంధమైన దీవెనలు కూడా మనకు ప్రభు ఇస్తాడు. దీవెన చాలా ప్రాముఖ్యమైంది. అబ్రహామును దేవుడు చాలా దీవించాడు. అయితే లోనికి వచ్చిన వారు,
లోనికి వచ్చిన వారు, ప్రభువులోనికి వచ్చిన వారు, వారు లోపట ఉన్నా వెలుపట ఉన్నా నమ్మకంగా ఉంటారు. వారిని ప్రభు అన్ని సమయాల్లో దీవిస్తాడు. ఆత్మ సంబంధమైన దీవెన కూడా ఉంది. ఆత్మ సంబంధమైన దీవెన అంటే ఏమనుకుంటున్నారు? ఆత్మ సంబంధమైన దీవెన అంటే నేను బైబిల్లోంచి కొన్ని మాటలు మీకు చెప్తాను. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. లూకా 6:20. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను, బాగా వినండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. వింటున్నారా? ఈ దీవెన వచనాలు వింటున్నారా? ధన్య వచనాలు. బీదలైన మీరు ధన్యులు అంటే ఆత్మ సంబంధమైన వాటికి భౌతిక సంబంధమైన వాటికి చాలా వ్యత్యాసం ఉంది. అర్థమైందా? ధనమున్నంత మాత్రాన దేవుని దీవెన ఉంది అనుకోవడం మన భ్రమ. అర్థమైందా? అన్ని బ్రదర్ నాకు దేవుడు అన్నీ అని చెప్తుంటారు. ప్రభు ఇస్తే పర్లేదు, ప్రభు దీవెన కింద ఉంటే పర్లేదు. ప్రభు దీవెన కింద లేకుండా ఎటుబడితే అటు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం పొంచి ఉంది అని నేను చెప్తున్నాను. అంటే పేదలుగా ఉండాలా బ్రదర్? దేవుని కొరకు ధనవంతులైన వారు భౌతికంగా చాలామంది ఉన్నారు. దేవుని కొరకు ధనవంతులు, తమ కొరకు కాదు. ఇప్పుడు మనుషుల కొరకు ధనవంతులుగా చేయబడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, ఈ విషయాన్ని మనం ఆలకిద్దాం, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం, చక్కగా అర్థం చేసుకుందాం. బీదలైన మీరు, ఆత్మ సంబంధమైన దీవెనలు ఎలా ఉంటాయంటే, బీదలైనా పర్లేదు, నువ్వు ఏ స్థానంలో ఉన్నా పర్లేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్లేదు, దేవుని రాజ్యం నీదని చెప్తున్నాడు దేవుడు. అంటే పరలోక రాజ్యానికి ధనంతో సంబంధం లేదు, నీ స్థితిగతులతో సంబంధం లేదు. దేనితో సంబంధం? నికోదేముతో చెప్తాడు, ఒకరు కొత్తగా జన్మిస్తేనే వాడు దేవుని రాజ్యానికి పాత్రుడని చెప్పాడు. కొత్తగా జన్మిస్తే చాలు, పరసంబంధమైన దీవెనలు క్రీస్తు ద్వారా ప్రతి ఆశీర్వాదం దీవెన నీ మీద కుమ్మరించబడుతుంది. కొత్తగా జన్మించామో లేదో జాగ్రత్త చూసుకోవాలి. లాజరు బేదవాడు, దరిద్రుడు, ఆకలి దప్పులతో ఉన్నాడు. ధనవంతుని ఇంటి వాకిట ఉన్నాడు, అయితే చనిపోయాడు. దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు. పేదవాడే, భూమి మీద ఏమీ లేదు, అయితే ఏ దీవెనతో ఉన్నాడు? పరసంబంధమైన దీవెనతో ఉన్నాడు. ఆ దీవెన అయితే ఉంది ఆయనకి. ఈరోజు మనకి ఏ దీవెనలు ఉన్నాయి? ఈ భౌతికమైన దీవెనల కోసమే ప్రార్థనలు. ప్రభా, నా పిల్లలకు పరలోకం ఇవ్వు నాయన, నా పిల్లలు నీ రాజ్యంలో ఉండాలి తండ్రి, నా పిల్లలు నెమ్మదస్తులుగా ఉండాలి, నా పిల్లలు పవిత్రులుగా ఉండాలి, నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, ఈ భూమి మీద చక్కగా నా పిల్లలు జీవించాలి ప్రభా అన్న ఆతురత మనకుందా? నా పిల్లలు ఉద్యోగస్తులు కావాలి ప్రభా, నా పిల్లలు మంచి వివాహాలు చేసుకోవాలి ప్రభా, నా పిల్లలు పలానా వ్యాపారం చేయాలి తండ్రి. ఈ ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. ఆ ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు. పరసంబంధమైన దీవెనలు ప్రాముఖ్యమైనవి, వాటిల్లోనికి రావాలి. ఆయన మాట వినే నీవు నేను కూడా లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు దేవుడు దీవిస్తాడు. ఆయన పిల్లలమైన మనం ఈ భూమి మీద దీవించబడాలి అనేది దేవుని ఉద్దేశం. ఒకవేళ మాకేం బ్రదర్ మేమంతా హ్యాపీ అనుకోవద్దు. ఎందుకంటే యోహాను సువార్త 3:36 ఈ మాట రాస్తుంది. ఒక మాట నేను చదువుతాను చూడండి. దేవునికి లోబడకుండా, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నను. కుమారుని కనుక యేసుక్రీస్తు వారికి విధేయుడు కానివాడు ఎవరైనా కానీ,
ఎంత దీవెనతనం ఉన్ని విధేయుడు కానివాడు, విధేయత చూపకపోతే ఆడేం చెప్తున్నాడంటే, విధేయుడు కానివాడు జీవము చూడ్డు అంటే అనగా పరలోకం లేదు వారికి. అంత మాత్రమే కాదు, దేవుని ఉగ్రత వారి మీద ఉంటుంది. దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచింది. దేవుని ఉగ్రత వద్దు తమ్ముడు. యేసుప్రభువుకు విధేయుడుగా, యేసుప్రభు రక్తంలో నీ పాపాలు కడుక్కో. ఈ మాటలు వింటూ నీవు ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా దేవునికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, నాకేం బ్రదర్, నాకు అన్నీ ఓకే, నేను బాగానే ఉన్నాను అని చెప్తున్నావేమో అని నీ మనసుతో నువ్వు మాట్లాడుకుంటున్నావేమో. లేదు తమ్ముడు, దేవునికి నువ్వు విధేయుడు కాకపోతే చాలా నష్టాలు ఉన్నాయి. దేవుని ఉగ్రత ఉంది. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను. మీరందరూ జాగ్రత్తగా ఆలకిస్తున్నారని నమ్ముతున్నాను. బాగా ఆలకించండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాస్తుంది. ఏం రాస్తుందంటే, ప్రియమైన వాళ్ళారా, ఆ మాట చదువుతున్నాను చూడండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడు ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడువుడి, మీ ధనము చెడిపోవును, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండే అగ్ని వలె మీ శరీరమును తినివేయను. అంత్య దినములు యందు ధనము కూర్చుకుంటిరి. వింటున్నారా? నిజంగా ఈ దినాల్లో ఇదే జరుగుతుంది కదా. ఇదిగో ధనవంతుడు మీ మీదకి వచ్చి ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడవండి. అంటే వారు ధనవంతులుగా ఉండడం తప్పలేదు, కానీ వారు భౌతికంగా ఏదో చేయాలనుకుంటారు. వారి కోసమే, వారి పిల్లలు, వారు 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 కాబట్టి జాగ్రత్త పడదాం. మనల్ని దేవుడు ఆయనకు లోబడితే మనము లోపట ఉన్న, వెలుపట ఉన్న, ఇంట్లో ఉన్న, బయట ఉన్న, సంఘంలో ఉన్న, బయట ఉన్న, ఆఫీసులో ఉన్న, బయట ఎక్కడైనా ఉండు, ప్రభు దీవెన. ఏసేపు ఉన్నాడు. ఏసేపు తల్లిదండ్రుల దగ్గర ఉన్న, బయట ఐగుప్తులో ఉన్న, పోతీఫర్ దగ్గర ఉన్న, ఎక్కడున్న ఆశీర్వాదమే. అర్థమైంది? ఎక్కడున్న ఆశీర్వాదమే. కాబట్టి నా ప్రియ సహోదరులారా, నువ్వు ఎక్కడైనా ఉండు, చెరసాల్లో ఉండు, ప్రభు ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. ప్రభు దీవెన అలా భౌతికమైన దీవెనతో కాకుండా ఆత్మ సంబంధమైన దీవెనతో మనం ఇంకా ఎక్కువగా దీవించబట్టుకు ప్రభు మనకు సహాయం చేయగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. అవును తండ్రి, మా ప్రియులందరినీ కూడా భౌతిక ఆత్మ సంబంధమైన దీవెనలతో మీరు నింపండి. ఆయన కనికరించండి. అన్ని విషయాల్లో వారి పశువులు, మందలు అన్నీ కూడా దీవించబడాలి, మంచిదే. వారి వ్యాపారాలు, వారి కుటుంబాలు దీవించబడాలి, మంచిదే. వారు అలాగే నీకు లోబడి ఆత్మ సంబంధమైన దీవెనలు దీవించబడాలి. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అని చెప్పబడాలి. మా అందరితో నువ్వు పరలోకం వెళ్తావు అని చెప్పాలి. అలాంటి దీవెనలోకి మేము అందరం రావడానికి, నిజమైన మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని, మా ప్రియులందరినీ మీరు కటాక్షించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.